మనలో చాలా మందికి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. కానీ ఎక్కడ చేయాలి అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. అంతే కాకుండా రీసెంట్‌గా వచ్చే ఈ కొత్త ప్రాజెక్ట్స్ వల్ల ఈ కన్‌ఫ్యూజన్ ఇంకా పెరిగిపోతుంది. అవునా కదా? సో, నాలానే మీకు కూడా ఈ కన్‌ఫ్యూజన్ అయితే ఉండే ఉంటుంది కదా! సో, మన డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఎక్కడ ప్రాపర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అండ్ ఎప్పుడు చేయాలి అనే క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com సీఈఓ అండ్ ఎండీ సంతోష్ కుమార్ అడెపు గారు. సో, నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అవునండి. సో ఇప్పుడు మన యాదగిరిగుట్ట, తెలంగాణ తిరుపతి అని ఎలా అయితే అంటున్నారో ఆ చుట్టుపక్కల ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా సార్? మనకు ఈ వరంగల్ హైవే పైన యాదాద్రి టెంపుల్ దాటిన తర్వాత మనకు ఆలేరు వస్తుంది. ఆలేరు నుంచి అరౌండ్ ఒక 5-6 కిలోమీటర్స్ జర్నీలో మనకు కొలనుపాక జైన్ టెంపుల్ వస్తుంది, కొలనుపాక ఊర్లో. సో కొలనుపాక జైన్ టెంపుల్ నుంచి అప్రాక్సిమేట్ 1.52 కిలోమీటర్స్లో పెద్దరామచెల్లి అనే విలేజ్ కానుకొని మనం 150 ఏకర్స్ ఫామ్ ల్యాండ్ కమ్ డిటిసిపి లేఅవుట్ డెవలప్ చేస్తున్నాం. 100 ఏకర్స్ ఫామ్ ల్యాండ్, 50 ఏకర్స్ డిటిసిపి లేఅవుట్ డెవలప్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ పేరు మధుర వనం అండ్ మధుర ఎన్క్లేవ్. ఈ ప్రాజెక్ట్లో మనం గజం భూమి 5,000 రూపాయలు ఫామ్ ల్యాండ్లో, గజం భూమి 6,000 రూపాయలు మనం డిటిసిపి లేఅవుట్లో ఇస్తున్నాం. సో మీరు నేను ఇమీడియట్గా ఇల్లు కట్టుకుంటా, నాకు అన్ని ఫెసిలిటీ కావాలనుకుంటే మధుర ఎన్క్లేవ్లో తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్ మీకు 7.5 లాక్లో 135 గజాలు డిటిసిపి లేఅవుట్ వస్తుంది విత్ ఆల్ డెవలప్మెంట్స్. లేదు నాకు తక్కువ బడ్జెట్లో ఫామ్ ల్యాండ్ కావాలి, నాకు మంత్లీ ఇన్కమ్, లీజ్ ఇన్కమ్ రావాలనుకుంటే మనము ఈ 100 ఏకర్స్లో ఒక క్లబ్ హౌస్ టైప్, ఒక రిసార్ట్ టైప్ ఆఫ్ మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ఈ జైన్ టెంపుల్కి వచ్చేవాళ్ళు సంవత్సరానికి 50,000 మంది పర్యాటకులు వస్తారు, జైన మతస్థులు. సో వాళ్ళ కోసం అక్కడ ఎలాంటి లార్జెస్ట్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి మనం ఇక్కడ ఒక రిసార్ట్ డెవలప్ చేస్తున్నాము. దాంతోపాటు మనం యాదాద్రి టెంపుల్కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఒక వీకెండ్ హౌస్ లాగా, లైక్ మనం వైజాగ్కి వెళ్తే అరకు ఎట్లయితే మనం ఫైర్ క్యాంప్ టెంట్ తీసుకుంటామో, లేదా ఇక్కడ మనకు వికారాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్ దగ్గర ఎట్లయితే ఫైర్ క్యాంప్ టెంట్లు వేసుకుంటామో అలాంటి టెంట్స్ మేము ఇక్కడ డెవలప్ చేయబోతున్నాము. సో విత్ ఆల్ ఫెసిలిటీస్ లైక్ స్విమ్మింగ్ పూల్, తర్వాత మీకు రెయిన్ డ్యాన్స్, క్లబ్ హౌసెస్, అన్ని రకాల ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ మేము ఒక 4 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో మనము ఒక 1 ఏకర్ గోశాల, ఒక 1 ఏకర్ రోజ్ గార్డెన్, ఒక 1 ఏకర్ క్లబ్ హౌస్, ఒక 1 ఏకర్ ల్యాండ్లో మనం ఒక ఆర్టిఫిషియల్ లేక్ మనం తవ్వి దాని చుట్టూ మనం హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి మధ్యలో పెడల్ బోటింగ్తో పాటు, సో ఆ వాటర్ ఫేసింగ్లో మనం హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి వాటి కాటేజ్ లాగా రెంట్కి ఇవ్వాలని. సో అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అది కాకుండా మనం ఈ 1 గుంట ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిని మేము లీజ్ తీసుకుని కస్టమర్స్ దగ్గర నుంచి, వాటి నుంచి మేము ఇట్లా టెంట్లు వేసేసి రిసార్ట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ చేసి మనం లీజ్కి ఇవ్వాలి. అంటే లైక్ ఫెస్టివల్స్ కానీ, లేదా December 31 కానీ, జనవరి కానీ, సంక్రాంతి కానీ, దసరా కానీ, కొన్ని ఫెస్టివల్స్కి మనం గ్యాదరింగ్స్ అవ్వడానికి మనం అట్లాంటి 5 క్యాంప్స్ చేయాలని ప్రాజెక్ట్ చేస్తున్నాము. దాంట్లో మీ గజం భూమి 5,000, గుంట భూమి 6 లక్షలు. గుంట భూమి 6 లక్షలు. ఈ భూమి మేము తీసుకోండి, మాకు లీజుకి ఇస్తే ప్రతి నెల 10,000 రూపాయలు లీజ్ ఇన్కమ్ ఇస్తాం. సో ఈ గుంట భూమి మీరు కొని మాకు లీజుకి ఇస్తే నెలకి 10,000 రూపాయలు, మీకు 30 నెలల పాటు రెంట్ ఇస్తాం, లీజ్ ఇన్కమ్ ఇస్తాం. దాన్ని మేము కమర్షియల్ యాక్టివిటీస్ కానీ, కమర్షియల్ ప్లాంటేషన్ కానీ యూజ్ చేసుకుంటాం. సో దీనివల్ల మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. యువర్ ల్యాండ్ అబ్సల్యూట్ ఓనర్, మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అప్పటి వరకు మనకు ఈ భూమి వాల్యూ పెరగడంతో పాటు ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఎవరైనా లోన్ తీసుకొనుకున్న వాళ్ళకు లేదా ఒక చిట్టి వేసుకుందాం అనుకునే వాళ్ళు నెల 10,000 రూపాయలు చిట్టి వేసి ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా. సో మధ్యలో చిట్టి లిఫ్ట్ చేసేసి ల్యాండ్ కొనుక్కొని ఈ డబ్బులు తీసుకొని చిట్టి కట్టుకోవచ్చు. సో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో దీనికి ఒక యాదాద్రి టెంపులే కాకుండా, జైన్ టెంపులే కాకుండా మనకు సేమ్ 5 to 10 minutes జర్నీలో మనకు ఒకవైపు పెంబర్తి వస్తుంది, పెంబర్తి హ్యాండిక్రాఫ్ట్ సెంటరు, అండ్ దాని పక్కనే కల్లెంలో టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేసి 150 ఎకరాల్లో 1,00,000 మంది ఎంప్లాయీస్ పనిచేసే ఒక టెక్స్టైల్ పార్క్ వచ్చింది. అది కూడా డిమాండ్ ఉంది. ప్లస్ ఇంకొక వైపు 10 minutes జర్నీలో మనకు ఒక జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వస్తుంది. సో ఈ ఇన్ బిట్వీన్ ఈ జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి లేదా మన సైట్కి మధ్యలో 5 minutes ఆఫ్ జర్నీలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, జనగాం మెడికల్ కాలేజ్. సో అక్కడ అప్రాక్సిమేట్ ఒక మినిమం 800 నుంచి 1000 మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళు స్టే చేయడానికి కూడా మనకి ఇక్కడ ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ కావాలి కాబట్టి మన సైట్ని వాళ్ళకు కన్వీనియంట్గా ఉండే విధంగా మనం డెవలప్ చేస్తున్నాం. సో అంటే ఇటువైపు మెడికల్ కాలేజ్, ఒకవైపు కల్లెం టెక్స్టైల్ పార్కు, మరొక వైపు ఈ సౌత్ ఇండియాస్ ఫేమస్ జైన్ టెంపుల్కి వచ్చే పర్యాటకులు, యాదాద్రి టెంపుల్కి వచ్చే పర్యాటకులు, అండ్ రాబోయే రోజులలో తక్కువ బడ్జెట్లో ఇల్లు అనుకునే వాళ్ళు 2 గుంటల్లో మీకు 12 లక్షలకు 2 గుంటల భూమి వస్తుంది. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక 15-20 లక్షలు ఇల్లు కట్టుకోవచ్చు. 15-20 లక్షల ఇల్లు ఒక చిన్న ఇల్లు, లేదా 25-30 లక్షలు మంచి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. సో అప్రాక్సిమేట్ 40 లక్షలు లేదా 50 లక్షల్లో ఒక మంచి డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని 5 minutes జర్నీలో మనకు 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. జనగాం ఉంది, పెంబర్తి ఉంది, ఆలేరు ఉంది.
సో అక్కడ మనం ట్రైన్ ఎక్కితే అటు వరంగల్ కానీ ఇటు హైదరాబాద్ కానీ మ్యాక్స్ ఒక 1 అవర్లో మనం జర్నీ చేయొచ్చు. సో ఈ సిటీలో ఈ ట్రాఫిక్ ప్రాబ్లంతో, పొల్యూషన్ ప్రాబ్లంతో, వాటర్ ప్రాబ్లంతో ఎన్నో ప్రాబ్లమ్స్ సిటీలో ఉండే బదులు అవుట్స్కట్స్లో హ్యాపీగా సొంత ఇండిపెండెంట్ హౌస్లో అంటే లైక్ నేచర్ అన్ని ఎన్విరాన్మెంట్లో రిసార్ట్ టైప్ ఆఫ్ హౌసెస్లో మనం ఉండి హైదరాబాద్కి కానీ వరంగల్ అప్ అండ్ డౌన్ జాబ్ చేసుకోవచ్చు. లేదా మన కంపెనీకి రెంట్కి ఇచ్చేస్తే మీరు ఎవ్రీ మంత్ రిసార్ట్లో లాగా మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సొంతంగా ఉండడానికైనా పనిచేస్తుంది, లేదా మంత్లీ ఇన్కమ్ తీసుకోవడానికైనా పనిచేస్తుంది. చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్ అయితే, ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. ఇది మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అలానే మనకి దీంట్లోనే ఇన్కమ్ కూడా మనమైనా ఉండొచ్చు, లేదా మనం ఎవరికైనా కంపెనీ నుంచి లీజ్ ఇన్కమ్ అయినా తీసుకోవచ్చు. ల్యాండ్కి లీజ్ ఇన్కమ్ వస్తుంది అండ్ ఇల్లుకు లీజ్ ఇన్కమ్ వస్తుంది. దీంట్లో మనము 1 గుంట భూమి నుంచి 2 గుంటలు, 5 గుంటలు, 10 గుంటలు, 20 గుంటలు ఎట్లయినా అమ్ముతున్నాము. అండ్ ఇంట్లో హౌసెస్ కట్టి కూడా అమ్ముతున్నాము. 3 గుంటల భూమిలో డబుల్ బెడ్రూమ్ హౌస్ విత్ ఫర్నిచర్ వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఓన్లీ 25 lakhs. 25 lakhs. అండ్ ఇదే 5 గుంటల భూమిలో మీకు డబుల్ బెడ్రూమ్ హౌస్ విత్ ఫర్నిచర్ వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ 36 lakhs. సో ఇల్లుతో సహా ఇస్తున్నాం. లేదు ఇంకా కొంతమంది నాకు ఇంకా పెద్ద ల్యాండ్ కావాలి, ఒక 1/2 acre ల్యాండ్ కావాలనుకుంటే మనం 1/2 acre భూమి అరౌండ్ 35 lakhs ఇస్తున్నాము. లేదు నాకు ఇంకా పెద్ద ల్యాండ్ కావాలి 1 acre ల్యాండ్ అంటే 1 acre ల్యాండ్ వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ 65 lakhs. సో 65 lakhsలో 1 acre ల్యాండ్, ఈ 1/2 acre ల్యాండ్ 35 lakhs. దాన్ని మనము నీట్గా రోడ్ యాక్సెస్ ఇచ్చేసి రిసార్ట్లో మెంబర్షిప్ ఇచ్చి అన్ని రకాల ఫుడ్ ప్లాంటేషన్ అండ్ అన్ని రకాల మనం కమర్షియల్ ప్లాంటేషన్ వేసి మనం డెవలప్ చేసి ఇస్తున్నాం. ఓకే. సో కాబట్టి 1 గుంట నుంచి 1 acre వరకు లేదా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పటి వరకు చెప్పిన ప్రాజెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి సార్. అయితే ఇంకా లగ్జరీస్ గా, ఇంకా హై బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు లైక్ ఎన్ఆర్ఎస్ కానీ ఇటు శంషాబాద్ సైడ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? సో ఈ బెంగళూరు హైవే పైన కేవలం 100 meters మనకు విస్తార్ అనే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం. 20 acres అప్రాక్సిమేట్ హెచ్ఎండి, ఈ 20 acres హెచ్ఎండి అప్పుడు ఎరా రిజిస్టర్డ్. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గజం 30,000 తక్కువ ఎక్కడ అమ్మట్లేదు. ఎందుకంటే ఈ 2 మెడిటేషన్ ట్రెడిషనల్ సెంటర్, ఈ 2 మెడిటేషన్ డివోషన్ సెంటర్ చుట్టుపక్కల ఈవెన్ మెయిన్ రోడ్ నుంచి 10 kilometers లోపలికి ఉన్న అక్కడ 30,000 గజం అమ్ముతున్నారు. వేరీస్ మనం కూడా 30,000 రూపాయలతో లాంచ్ చేయాలి. బట్ ప్రజెంట్ మనము ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్లస్ లాంచింగ్ ఆఫర్ కింద కేవలం 26,000 రూపీస్కే స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాము. ఓకే. సో మీకు గజం భూమి 26,000 రూపాయలు అంటే 200 గజాల భూమి మీకు అప్రాక్సిమేట్ 55 లక్షలు అవుతుంది. సో మీకు 55 లక్షలు ల్యాండ్ వచ్చేస్తుంది హెచ్ఎండి అప్రూవ్డ్. మీకు దాని లోన్ కూడా తీసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఇది విల్లాస్ ప్రాజెక్ట్. దీంట్లో మనం 3,000 SFT హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాము. ఇది ట్రిప్లెక్స్ హౌస్ అనమాట. 3 floors 4 BHK హౌస్ ఇది. సో 4 bedroom హౌస్ విత్ ట్రిప్లెక్స్ మీకు 3,000 SFT. మనం SFT ప్రైస్ చుట్టుపక్కల 7,000 పైన ఉంది. మనం 5,000 రూపీస్తో కోట్ చేస్తున్నాము. అంటే మీకు అప్రాక్సిమేట్ 1.5 to 1.6 crores మీకు 200 గజాల్లో ట్రిప్లెక్స్ 4 bedroom విల్లా వస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో. సో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను వెంటనే ఇల్లు కట్టుకోలేను, అంత డబ్బులు బడ్జెట్ లేదు, బట్ ఫస్ట్ నేను ల్యాండ్ తీసుకుంటా అనుకుంటే ల్యాండ్ తీసుకున్న వల్ల కూడా మనం కొన్ని లిమిటెడ్ యూనిట్స్ మనము విల్లాస్ మధ్య ల్యాండ్ అమ్మడానికి మనం రెడీ ఉన్నాము. సో ఈ లిమిటెడ్ ఆపర్చునిటీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో కొన్ని యూనిట్స్ మనం ఓపెన్ ల్యాండ్ అమ్ముతున్నాం కాబట్టి 55 లక్షలు ల్యాండ్ కూడా తీసుకోవచ్చు. సో చూసారు కదండి సార్ స్టార్టింగ్ లో చెప్పినట్టు 5 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఎలాంటి వాళ్ళన్నా వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న ల్యాండ్స్ కానీ, ఇల్లు కానీ, విల్లాస్ కానీ ఏ ప్రాపర్టీ అయినా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో నేనైతే పక్కా ఒకటి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా. నాలానే మీరు కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? లేదు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.